అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ అనే అప్కమింగ్ మూవీ వివరాలు నేను జస్ట్ డిస్కస్ చేస్తాను ఒక ఫ్యూ మినిట్స్. సో ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే, ఈ మూవీ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల హీరో హీరోయిన్స్ గా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ అన్ని కరెక్ట్ గా ఉండి, పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కరెక్ట్ గా ఉండి, బిజీ షెడ్యూల్ లేకుండా ఉంటే ఈ డిసెంబర్ లో నార్మల్ గా అయితే మూవీ రిలీజ్ అవ్వాలి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ బిజీగా ఉండి, తర్వాత ఈ డిప్యూటీ సీఎం గా ఇట్లా అపాయింట్ అవ్వడం, బిజీగా ఉండడం వల్ల ఈ షూటింగ్ అనేది షెడ్యూల్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియదు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ డిసెంబర్ అనే తేదీ మేబీ వాయిదా పడుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో అలా రావడానికి ఆస్కారం ఉందనేది నాకు అనిపిస్తుంది. సో ఈ మూవీ వివరాల్లోకి వెళ్తే, అగైన్ పవన్ కళ్యాణ్ గారిని ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించిన హరీష్ శంకర్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అదే తరహాలో అంతకు మించి పవర్ ప్యాక్డ్ గా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆ పేరులో ఉందండి, టైటిల్లో భగత్ సింగ్ అంటే ఎంత పవర్ఫుల్ ఒక ఐకానిక్ పర్సన్ అనేది అందరికీ తెలుసు. సో ఆ క్వాలిటీలన్నీ నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి. సో సినిమాలో కూడా అంతే పవర్ఫుల్ గా ఆ క్యారెక్టర్ ఉండబోతుంది అనేది ఈ రిలీజ్ అయిన టీజర్ కానివ్వండి, ఆ స్టార్టింగ్ గ్లిమ్స్ కానివ్వండి చెప్తుంది. సో చాలా చాలా అంటే ఈ మాస్ మూవీస్ ఏవైతే ఒక మెయిన్ హీరో నుంచి పవన్ కళ్యాణ్ గారి లాంటి హీరో నుంచి అభిమానులు కానివ్వండి, లేకపోతే మిగతా ప్రేక్షకులు కానీ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని ఓకే ఈ మూవీలో హరీష్ శంకర్ గారు ప్లాన్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ టీజర్ వివరాల్లోకి వెళ్తే, ఈ టీజర్ స్టార్టింగ్ షాట్ అండి, కెమెరా పైన నుంచి చూపిస్తారు. ఒక పోలీస్ స్టేషన్ కోర్టు ఆవరణలు అనుకుంటాను. చాలా మంది గుమిగూడి ఉంటారు. బట్ ఆ గ్రూప్ ని ఏ షేప్ లో చూపిస్తారంటే ఒక డైనోసార్ షేప్ లో చూపించడం. ఓకే, ఆ డైనోసార్ షేప్ లో ఉన్న ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఆ తలభాగం అనే ఆ స్పేస్ నుంచి ఒక కారు దూసుకొని రావడం, ఆ కారులో నుంచి లుంగి గెటప్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ కారు నుంచి బయటికి రావడం, ఇలా కొన్ని మాస్ ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి అని చెప్పి నాకు టీజర్ చూస్తే అర్థమైంది. ఇంకా కొన్ని ఎమోషనల్ సైడ్ అంటే ఏదో ఒక లైక్ లక్ష్మీ నరసింహస్వామిది ఒక లైక్ పెద్ద ఉత్సవం జరుగుతున్నట్లు, ఆ ఉత్సవంలో పూజారులు కానివ్వండి, లేకపోతే ఆ రథాన్ని లాగే వాళ్ళు కానివ్వండి, ఏదో విలన్స్ కొడుతున్నట్లు, ఒక పూజారికి ఇలా నోట్లో నుంచి రక్తం వచ్చినట్లు చూపించడం. అదే సీన్స్ లో నాకు తెలిసి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారి ఫైట్ సీన్స్ కూడా, క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు. సో చాలా నాకు తెలిసి ఒక మంచి ఎమోషనల్ హై పీక్ లెవెల్ సీన్ లా ఉంది అది ఆ టీజర్ లోది. సో అదొకటి. ఇంకా మెయిన్ గా హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి డైలాగులు ఎలా రాస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పబడలేదండి. సో ఇంతకు ముందు 2013 లో వచ్చిన గబ్బర్ సింగ్ అందరికీ తెలుసు, సునామీ సృష్టించింది. సో లిటరల్లీ నేను ఒక 5-6 టైమ్స్ థియేటర్ లో చూసుంటానండి కంటిన్యూగా, పిచ్చికి ఆగలేక. ఆ డైలాగ్స్ కానివ్వండి, అంటే ఆ గబ్బర్ సింగ్ మూవీ ముందు పవన్ కళ్యాణ్ గారికి సరైన హిట్ లేదండి. ఆవురావురమంటూ ఆకలి మీద ఉన్న అభిమానులకి మటన్ పలావు, చికెన్ పలావు, ప్రాన్స్ పలావు అన్ని కలిపి హరీష్ శంకర్ గారు వడ్డించారు. ఓకే, అంత భయంకరమైన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ గారు ఓకే పవన్ కళ్యాణ్ గారికి అదే రేంజ్ లో ఇప్పుడు ఈ సినిమాని ప్లాన్ చేశారని చెప్పి నాకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఓకే, ఇంకా కొన్ని డైలాగ్స్ అయితే తూటాల్లా, ఒక గన్ లో నుంచి బయటకు వచ్చే తూటాల్లా వేలాయండి. మేబీ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసేటప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా నాకు అనిపించింది. హరీష్ శంకర్ గారు చాలా సార్లు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద అభిమాని నేననేది హరీష్ శంకర్ గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. సో కొన్ని డైలాగ్స్ అండి, నీ రేంజ్ ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విలన్స్ ఒక గాజు టీ గ్లాస్ ని చూపించినట్లు చూపించడం, దాని తర్వాత వెంటనే సీన్ లో గడ్డపార, నేలలోకి వచ్చిన గడ్డపారకి ఒక ఎర్ర టవల్ కట్టి ఉండడం, ఇలాంటి సీన్స్ అన్ని కొన్ని సీన్స్ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా డైరెక్ట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పే కొన్ని డైలాగులు కానివ్వండి, లైక్ గాజు పగిలే కొద్దీ పదుని కొద్దీ, ఓకే
ఈ అంటే ఇక మీద పర్ఫార్మెన్స్ చూస్తారు, ఇక మీద పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అన్నట్లు చాలా చాలా కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ డైలాగులు అయితే చాలా ఉన్నాయండి. ఈ టీజర్ లో భగత్ అని చివర్లో వచ్చినప్పుడు వచ్చే బీజియము, వీళ్ళిద్దరి కాంబో ఎంత పవర్ఫుల్ గా మ్యూజిక్ బయటికి అవుట్కమ్ వస్తుంది అనే దానికి ఒక చిన్న ఒక ఏమంటారు ఒక తోక చుక్కలాగా అట్లా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుందండి టీజర్ లాస్ట్ లో. ఆ ఆల్బమ్ మాత్రం అదిరిపోద్ది అనేది కన్ఫర్మ్ గా తెలుసు నాకు. సో చిన్న బీజియం లాస్ట్ లో ఇచ్చారు. ఒక ఒక ఏదన్నా లిరికల్ వీడియో కానీ ఒక సాంగ్ కానీ ఏదన్నా రిలీజ్ చేస్తే మూవీ గురించి కొంచెం ఈ డీవియేట్ అవ్వకుండా కొంచెం జనాల మైండ్ లో, ప్రేక్షకుల మైండ్ లో ఆ మూవీ అనేది నాంతో ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏదైనా ఒక సాంగ్ వస్తే బాగుండండి, ఇంట్రో సాంగ్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఒక సాంగ్ వస్తే బాగుండు. సో ఇది ఒక టీజర్ గురించి. ఇంకా స్టార్టింగ్ గ్లిమ్స్ వీడియోకి వస్తే అసలు ఆ గ్లిమ్స్ స్టార్టింగే ఈ భగత్ సింగ్ అనే వర్డ్ కి ఎంతైతే మీనింగ్ ఉందో ఆ మీనింగ్ ని డిస్క్రైబ్ చేయడానికి స్టార్టింగ్ కొన్ని ఇట్లా వర్డింగ్స్ వస్తాయండి. లైక్ ఏ సమయంలో అయితే, ఏ కాలంలో అయితే ఓకే ధర్మానికి ఇట్లా ఏమంటారు ధర్మానికి ఆటంకం కలుగుతుందో, అధర్మం తాండవిస్తుందో, ఆ సమయంలో ఇలా జన్మిస్తాడు భగత్ అని చెప్పి ఇలా భయంకరంగా ఒక బీజియం తో స్టార్ట్ అవుతుంది ఆ గ్లిమ్స్. సో ఈ ఈ ఈ పర్టికులర్ ఈ కాంబినేషన్ గురించి అసలు మాట్లాడాల్సిందే ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇది మాస్ మసాలా ఒక ఒక భయంకరమైన బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. సో ఎవరు తక్కువ అంచనా అయితే వేయరు. సో ఒక్కటి ఏంటంటే ఏదన్నా ఒకటి రెండు లిరికల్ వీడియోస్ వీళ్ళు కొంచెం రెగ్యులర్ గా రిలీజ్ చేస్తుంటే బాగుండు. ఇంకొకటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాజకీయ కోణంలో బిజీగా ఉన్నారో, ఈ కొంచెం కేటాయించి టైము ఈ ప్రొడ్యూసర్స్ పెట్టిన మనీకి ఏ లాస్ రాకుండా కొంచెం త్వరగా షెడ్యూల్స్ చేసి ఆ మూవీస్ ఫినిష్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్స్ సైడ్ వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అభిమానులు కూడా ఎంత ఆతృతతో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది అందరికీ తెలుసు. మేబీ లైక్ నేను కూడా ఒక ఫ్యాన్ గా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓజీ అయితే కానివ్వండి, లేకపోతే తర్వాత హరిహర వీరమల్లు కానివ్వండి, ఉస్తాద్ భగత్ సింగ్ కానివ్వండి, ఇవి మూడు మంచి హిట్ మూవీస్ అవ్వాలి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ ఈ మూవీ మీద నాకు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. సో కొంచెం రఫ్ క్యారెక్టర్ గా ఓకే మాస్ యాంగిల్లో ఆ పంచ్ డైలాగ్ కానివ్వండి, ఇలా ఏవైతే పోలీస్ క్యారెక్టర్ లో నుంచి యూజ్ చేసి ఆ పవన్ కళ్యాణ్ గారి టైమింగ్ ఇంతకుముందు గబ్బర్ సింగ్ లో చూసామో, ఈ మూవీలో దానికి మించి 100 times మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంతకుముందు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి పోలీస్ స్టేషన్ కి ఏదైతే నేమ్ ఉందో ఓకే, అలాగే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారి పోలీస్ స్టేషన్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. సో ఇంతకంటే ఏం చెప్పబడలేదు, భయంకరంగా ఉండిపోతుంది. సో ఖచ్చితంగా మూవీ త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, అండ్ లాస్ట్ మూవీ హరిశంకర్ గారికి కొంచెం నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు, మిస్టర్ బచ్చన్ మూవీ. ఇట్స్ ఓకే, స్టిల్ హరిశంకర్ గారు కొంచెం క్యాలిబర్ మంచి డైనమిక్ డైరెక్టర్. ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళలో కొంచెం స్క్రిప్ట్ మీద, కొంచెం ఆ స్క్రీన్ ప్లే మీద కొంచెం టైం కేటాయించి కొంచెం మార్పులు చేర్పులు ఏవైనా పక్కన వాళ్ళు చెప్పినప్పుడు ఇన్పుట్స్ తీసుకొని ఆ అవుట్పుట్ లో ఏదైతే అంటే మీన్ ఆ స్క్రిప్ట్ లో ఏవైతే కొంచెం నీడెడ్ మాడిఫికేషన్స్ చేస్తారో అది ఖచ్చితంగా ఆడుతుంది. సో అవి ఏవైనా ఉంటే ముందే చూసుకొని డైరెక్షన్ ఇంకా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ సీన్ బై సీన్ కొంచెం అనలైజ్ చేసుకుంటూ తీస్తే చాలా చాలా మంచి డైరెక్టర్ హరిశంకర్ గారు. ఎంత పెద్ద హిట్ కొడతారు అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాము. సో ఈ మూవీ ఇంతకంటే డీటెయిల్స్ ఏం లేవండి. ఇంకొకటి, ఈ మూవీ వివరాల్లో కొంచెం ఎవరు చెప్పేటప్పుడు అండ్ అఫీషియల్ పేజ్ లో కూడా తమిళ్ మూవీ విజయ్ గారి మూవీ ఏదైతే తేరి అనే మూవీ రిలీజ్ అయిందో 2000 ఐ థింక్ 16-17 టైంలో ఆ మూవీ రీమేక్ ఇది మెన్షన్ చేస్తున్నారండి. కానీ ఈ వీడియో చూస్తే నాకెక్కడ ఆ మూవీ పోలీసోడు అని చెప్పి టైటిల్ తో తెలుగులోకి డబ్ అయింది. అది కూడా చాలా బాగా మంచి హిట్ అయిందండి, చాలా ఇష్టం నాకు ఆ మూవీ. కానీ ఆ మూవీలో ఉన్న విజువల్స్ కి అసలు ఈ మూవీలో ఉన్న విజువల్స్ కి అస్సలు సంబంధం లేదండి. నాకు తెలిసి ఒక్క చిన్న సీన్ కూడా ఎక్కడ మ్యాచ్ అయినట్లు ఎక్కడ నాకైతే అనిపించలేదు. సో ఎందుకు రీమేక్ అనేది వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే మెన్షన్ చేస్తున్నారు అనేది నాకు కూడా తెలియదు, కానీ సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే 150 crores అంతా మెన్షన్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ బడ్జెట్ చాలండి. కొడితే లైక్
ఏమంటారు 1000 వాళ్ళ పేలినట్టు పేలుతుంది థియేటర్లో సినిమా. సో అందులో నో డౌట్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు అందరి అభిమానులు, అందరి హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ గారి మూవీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో మూవీ త్వరగా రావాలని కోరుకుందాము. ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుందాము. అందరికి ప్రొడ్యూసర్స్ కి, ఓకే, ఆ మూవీ మీద డిపెండ్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, థియేటర్ యాజమాన్యాన్ని కానివ్వండి, ఇంకా ఆ మూవీలో వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూకి, అందరికి, యూనిట్ సభ్యులకి, కింద నాన్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఓకే, లైక్ లైట్ బాయ్స్ కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళందరికీ మంచి ఒక సినిమా మీద హోప్ రావాలి, మంచి ఆదాయం రావాలి, వాళ్ళకి మంచి డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో వీడియోని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి ఇలా మన వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది. మీ సర్కిల్లో షేర్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళు ఎవరైనా మనకు చెప్పాలనుకున్న వాళ్ళు ఏదైనా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఖచ్చితంగా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ వీడియోస్కి నేను చూస్తున్నాను, నా వ్యూస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కంటెంట్ కానివ్వండి, కమెంట్స్ కానివ్వండి చూస్తున్నాను. సో చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇంకా ఈ ఈ ఏవైతే కొత్త కొత్తగా ట్రైలర్స్ కానివ్వండి, టీజర్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఏవైతే రిలీజ్ అయ్యో వాటి మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాము. పాజిటివ్గా మాట్లాడుకుందాము, సినిమా వరకే మాట్లాడుకుందాము, ఆ పర్టికులర్ బౌండరీస్ వరకే మాట్లాడుకుందాము. మిగతావి మనకు సంబంధం లేదు. నో కాంట్రవర్సీస్, నో నెగిటివిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.